అలాగే మానవాళికి పునాది పర్యావరణం, అంటే జీవానికే. ఒక జీవరాశి బతుకుండాలంటే, అది పక్షి కానీ ప్రాణి కానీ ఏదైనా సరే బతుకుండాలంటే పర్యావరణం కావాలి. ఈ రెండు శాఖలకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా రావడం మనం చేసుకున్న అదృష్టం. అంటే ప్రకృతి తనను దాన్ని రక్షించుకుంటుందని ఎప్పుడు చెప్తుంటారు కదా, ఇక్కడ విధ్వంసానికి గురైన ప్రకృతి కూడా ఒక మంచి నాయకుడిని మంత్రిగా తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ఒక దీంట్లో చూస్తే, ఒక ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు, సగటు మనిషి 67 సంవత్సరాలు బతుకుతాడు, ఉసిరి చెట్టు 70 సంవత్సరాలు బతుకుతుంది. ఉసిరి అంటే చిన్న ఉసిరి, కొండ ఉసిరి కాదు, రాసు ఉసిరి చెట్టు. అలాగే నేరేడు చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, చింత చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది, వేప చెట్టు 200 సంవత్సరాలు బతుకుతుంది, రావి చెట్టు 2500 సంవత్సరాలు బతుకుతుంది. ఇలాగ ఏదో ఒక మొక్క నాటి మీరు చేయండి, నా గురించి కేకులు కోయడం కానీ లేకపోతే పటాసులు కాల్చడం కానీ వద్దు, ఏదో ఒక మొక్క నాటి భావితరాలకి ఒక పునాదిగా నిలబడి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. నేను మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్నే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీలైతే ఒక్క మొక్క రాకపోతే 10 మొక్కలు మీరు నాటి సంరక్షిస్తే ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుంది, చాలా పర్యావరణంలో మార్పు వస్తుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది మనం అనుకున్న కోవిడ్ కంటే పెద్ద మహమ్మారి ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఆ క్లైమేట్ చేంజ్లో ఏమవుతుందంటే, ఎంత వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎంతకాలం ఎండ కాస్తుందో తెలియదు, ఎంతవరకు కాస్తుందో తెలియదు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రజలందరి మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఈ ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన 3-4 రోజుల్లో కూడా ప్రతిరోజు ఆ ఒక్కరోజే కాకుండా వనమహోత్సవం రోజు 30వ తారీఖునే కాకుండా 29 నుంచి 2వ తారీఖు వరకు, ఆ తర్వాత కూడా వీలైనన్ని మొక్కలు నాటి వాటిని కాపాడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందాం అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కామరాజ్ గారు ఎక్కడున్నాడని అడుగుతా ఉన్నారు అందరూ. ఖచ్చితంగా కామరాజ్కి నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్ను నమ్మి సీట్ ఇచ్చారు, నిన్ను నమ్మి చాలా మంది నాయకులు కూడా నువ్వేదో ఓడబొడుస్తావని చెప్పేసి నీ వెనక నిలబడ్డారు. వాళ్ళందరికీ అండగా ఉండు కామరాజు, భయపడి పారిపోకు. ఒక ఎలక్షన్కే పారిపోతేలాగా నువ్వు ప్రజల్లో ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఒక 20-30 సంవత్సరాల పాటు పోరాటం చెయ్యి. ఇంత పిరికి ఏదోని అనుకోలేదు మేము. ఒకసారి ఓడిపోతేనే పారిపోతే ఎలాగా, పోరాటం చెయ్యి, ప్రజల పక్షాన్ని నిలబడు, నిన్ను నమ్ముకున్న నాయకులుగా అండగా నిలబడు. చాలామంది నిన్ను నమ్మి సంకలు ఎగరేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకన్నా అండగా నిలబడు. నీకు ఓట్లేసిన ప్రజలుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ కామరాజు గారిని నేను కోరుకుంటున్నా. పారిపోవద్దు కామరాజు, ఒకసారి ఓడిపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కామన్. నువ్వు పారిపోతే ఎలాగా, ముందుకు రా, ప్రజలతో నిలబడు, పోరాటం చేయి, మళ్ళీ గెలుపుకోవడం ప్రయత్నం చేయి తప్ప పారిపోవద్దని చెప్పేసి కామరాజుకి సలహా ఇస్తున్నా. కామరాజు వింటుంటే ఇను, ఖచ్చితంగా నువ్వు ప్రజాపక్షాన్ని నుండి ఈస్ట్లో నీకు ఓట్లేసిన వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి, ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పేసి నేను కామరాజుని కోరుతున్నా. ఛాలెంజ్ చేసుకొని రా, ఓటమి ఎరగని అన్నాడు, ఓటమి నాకు దూరం అన్నాడు కదా, ఒక ఓటమికి వెళ్ళిపోతే ఎలాగా. ఉండు కామరాజు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి మా కామరాజు కూడా సలహా ఇస్తున్నా. ఎప్పుడు చేరబోతున్నారా ఎవరిని? ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన అయితే మేయర్ కానీ చేర్చుకునే ఆలోచన అయితే ఎన్డీఏకి లేదండి. భవిష్యత్తులో కూడా ఉండదని అనుకుంటున్నా. కొంతమందిని తీసుకోవాల్సిన వరకు తీసుకున్నాం, అవసరమైతే ఇంకా కొంతమందిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వెనకున్న మాట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సిటీకి సంబంధించి 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. బర్త్డే సెలబ్రేషన్ అన్నకంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం
ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. అంతా జన సైనికులందరూ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి.